హాయ్ హలో నమస్తే. ఇవాళ నా మినీ వ్లాగ్ వచ్చేసరికి కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై ఏంటబ్బా ఈ పిల్ల గుడుగు గుడుగుమని తినేస్తుంది, చేదుండవా అని చెప్పి అనుకోవచ్చు. నిజంగా చేదుండవండి. చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ముందుగా కాకరకాయలని నీళ్ళల్లో వేసుకొని శుభ్రం చేసుకొని ముందు వెనక తొడియాలు తీసేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలు, ఉప్పు, పసుపు, చింతపండు విడిగా వేసుకునే వాళ్ళు చింతపండు అంత వేసుకోండి. లేదంటే నేనైతే గుజ్జు తీసి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. నేనైతే గుజ్జు అంత వేసుకున్నా. అండ్ పెరుగు లాస్ట్గా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలండి. రెండో విజిల్ వస్తే కాకరకాయలన్నీ స్మాష్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఒక విజిల్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఒక చిల్లులు జారా తీసుకొని దానిలో కాకరకాయలన్నీ వేసుకొని చల్లార్చుకోండి. కాకరకాయలన్నీ చల్లారాక నేను చూపించిన విధంగా కాకరకాయల్లో వాటర్ అంతా పోయేలాగా పిండి వేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని కాకరకాయలు 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేయించుకోండి. ఇప్పుడు మనం ఘాటు పెట్టుకున్నాం కదా, కాకరకాయలు అలా మధ్యలో ఘాటు తీసుకొని ఉప్పు కారం పెట్టుకొని